మా ఏరియాలో ఒక చిన్న ఇండస్ట్రీ ఉన్నా మంచిగా ఉండేది. మా ఊళ్ళో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ అందరికి కూడా జాబ్లు వచ్చేటి. ఎవడో వచ్చి మీ ఊళ్ళో ఇండస్ట్రీ స్టార్ట్ చేసేదే ఉంది భయ్యా, నువ్వే స్టార్ట్ చేయి. చిన్నదో పెద్దదో 10 మందికో 20 మందికో ఎంప్లాయ్మెంట్ ఇద్దు. కానీ అబ్బా బిజినెస్ చేయడం అంటే అంత ఈజీ కాదు, దానికి పక్కని పైసలు కావాలంటారా? అవును, బిజినెస్కి పైసలు కావాలి. దానికోసం సెంట్రల్ గవర్నమెంట్లో PWMY, CGTMSE, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్కిల్ ఇండియా అని బొచ్చని స్కీమ్స్ ఉన్నాయి. నీ దగ్గర బిజినెస్ ఐడియా ఉంటే దాన్ని ఒక ప్రాజెక్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటే కనుక 10 లక్షల నుంచి 2 కోట్ల వరకు వడ్డీ లేని రుణాలు, తక్కువ వడ్డీ రుణాలు నీకు దొరుకుతాయి. నువ్వు ట్రై చేయి, దొరుకుతాయి. అబ్బా గవర్నమెంట్ నుంచి లోన్ తీసుకున్నాడు బిజినెస్ స్టార్ట్ చేసిరా, గవర్నమెంట్ లోన్ తీసుకోవాలంటే చాలా కష్టం అనే థాట్ నీకు ఉంటే కనుక నువ్వు బిజినెస్కి వేస్ట్. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి లోన్ తీసుకుంటే కష్టం అనుకుంటున్నావు కదా, బిజినెస్ని స్టార్ట్ చేసి దాన్ని రన్ చేసి దాన్ని ప్రాఫిట్లోకి తీసుకుపోవడం అంతకంటే కష్టం. ఆ కష్టం పడగలిగినోడికి ఇది పెద్ద కష్టం అనిపించదు. ఎవడో ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు, ఎక్కడనో ఇండస్ట్రీలు పడాలి, గవర్నమెంటే డెవలప్ చేయాలని చూడకుండా గవర్నమెంట్లో ఉన్న ఫ్రీ స్కీమ్స్, లోన్ స్కీమ్స్ని తెలుసుకొని అప్లై చేసుకోర్రి. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చెత్త చూసే బదులుగా బిజినెస్ ఐడియాస్ గురించి, బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలో గురించి మంచి మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు బిజినెస్ ఐడియాస్ గురించి చెప్పేటోళ్ళు. వాళ్ళని ఫాలో గారి నువ్వే 10 మందికి అన్నం పెట్టచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నీకు దరిద్రం అదృష్టం పట్టినట్టు పట్టి నీ బిజినెస్ లాస్ అయిపోతే కనుక నువ్వు గవర్నమెంట్ దగ్గర తీసుకున్న లోను కట్టకు, ఆపు. నెక్స్ట్ గవర్నమెంట్కో ఆ నెక్స్ట్ గవర్నమెంట్కో ప్రభుత్వం మారినప్పుడు ఏ రుణమాఫీ పథకం కిందనో నీ లోన్ అదే మాఫ్ అయిపోతుంది. ఏమంటావు? ట్రై చేయి బై బిజినెస్ చేయడానికి. తన రాతను తనే రాయగల అవకాశాన్ని వదులుకొని